హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలామంది ఐఎక్స్లో 180 లెవెల్ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ జియో ఫైనాన్స్ కానివ్వండి, సోలారా యాక్టివ్ ఫార్మా కానివ్వండి, టాటా పవర్, ఐఆర్ఈడిఏ, జొమాటో, ఐఆర్ఎఫ్సి, ఎస్ బ్యాంక్, అలాగే సిడిఎస్ఎల్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా అడుగుతున్నారు. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ అనేది చేద్దాం గైస్. అంతేకాకుండా మీరు కనుక ఇంకేమైనా స్టాక్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి కూడా రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టాక్ మనకు వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది, ఐఎక్స్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది కదా ఈరోజు, సో హోల్డ్ చేయొచ్చా? మీరు ఒకవేళ లో లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక మంచి బ్రేక్అవుట్ అయితే ఈరోజు వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి 10 డేస్ మనకి ఈ రీజన్లో మనకి ట్రేడ్ అయింది. ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. మనం ప్రీవియస్ హై లెవెల్స్ ఐఎక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా మనకి ఇది 200 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. వన్స్ 200 టెస్ట్ చేసిన తర్వాత 215 రీజన్ కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. నెక్స్ట్ లెవెల్ 250 అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకి మంచి ర్యాలీ కనిపించింది, స్ట్రాంగ్గా సస్టైన్ అయింది. ఒకవేళ రేపు కనుక 185 ఈ రీజన్ పైన కనుక సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో చాలామంది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. 175 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి తీసుకోండి అనమాట. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 125, 130, 140 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే ర్యాలీ కనిపిస్తుంది, మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట. ఫర్దర్గా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనకి 200 రెసిస్టెన్స్, 198 నుంచి 200 రీజన్ ఖచ్చితంగా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనం 215 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాలీ అనేది. సో ఒకవేళ ఇంకా ఫర్దర్గా హెవీగా కంటిన్యూ అయితే 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలామంది 230, 240 లెవెల్స్ దగ్గర ప్రీవియస్గా 1-2 ఇయర్స్ బ్యాక్ బై చేసిన ఉన్నారు. ఒకవేళ ఆ రీజన్స్కి వెళ్తే కనుక ప్రాఫిట్ బుకింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్దర్గా కూడా అప్ సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే గైస్. సో ఇది మనకి ఐఎక్స్ గురించి అనమాట. అలాగే చాలామంది జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. 200, 220 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి 380 లెవెల్స్ దాకా, 390 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. ప్రస్తుతం అయితే మనకి ఇది ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. చాలామంది ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతారనమాట. షార్ట్ టర్మ్ అయితే మనకి ఇక్కడెక్కడ కూడా మనకి ఆపర్చునిటీ అనేది కనిపించట్లేదు, ఎందుకంటే ఎక్కువగా బేరిష్ క్యాండిల్స్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. అప్ టు 275 లెవెల్స్ దాకా కూడా మనం డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. 350 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 340 నుంచి 350 రీజన్ అనేది ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 300, 275 టూ రీజన్స్లో కూడా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ ఉంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ అయితే ప్రెజెంట్ అయితే మనకి ఆపర్చునిటీ అక్కడ కనిపించట్లేదు. బేరిష్నెస్ కనిపిస్తుంది స్టాక్లో. అంటిల్ రివర్సల్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ అనమాట. ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి. అలాగే చాలామంది సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అని. ఈరోజు షార్ట్ ర్యాలీ కనిపించింది మార్నింగ్ అవర్స్లో. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగి 2400 ప్రస్తుతం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. బట్ రేపు మనకి అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి బోర్డ్ మీటింగ్ ఉంది. బోనస్ షేర్స్ అనౌన్స్ కనుక చేస్తే కనుక ఫర్దర్గా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కూడా మనకి ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఎవరైతే హోల్డ్ చేస్తుంటే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. మ్యాక్సిమం బోనస్ ఇష్యూ చేసిన తర్వాత స్లైట్ అప్ సైడ్ మూమెంటం మనకి సిడిఎస్లో కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే రేపు అబ్జర్వ్ చేయండి. 2400 పైన సస్టైన్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. 2200 అలాగే 2000 లెవెల్ సపోర్ట్స్. మీ రిస్క్ లెవెల్ బట్టి టూ రీజన్స్ దగ్గర స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి. అలాగే చాలామంది సోలారా యాక్టివ్ ఫార్మా గురించి అడుగుతారనమాట. స్ట్రాంగ్ ఫాల్ తర్వాత మంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 425 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ చాలా మంచి ర్యాలీ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతుందో 550 రీజన్ అనేది మనకి ఈరోజు బ్రేక్ కూడా అయిందనమాట. బ్రేకే ఆల్మోస్ట్ 594 లెవెల్స్ దాకా వెళ్ళి ఆఫ్ను కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. రేపు అబ్జర్వ్ చేయండి. 550 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా మనకి, ఎందుకంటే ఈ రోజే బ్రేక్అవుట్ అయింది కాబట్టి రేపు అబ్జర్వ్ చేసి సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 600, 650 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఒకవేళ 550 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి గైస్. ఇది మనకి సోలారా యాక్టివ్ ఫార్మా గురించి. కొన్ని ఫార్మా స్టాక్స్ లైక్ వాక్ ఫార్మా అవన్నీ కూడా చాలా బాగా ఈరోజు వాక్ ఫార్మా ఆల్మోస్ట్ 20% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. అలాగే అవెంటల్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇది పర్టికులర్ బిఎస్సి స్టాక్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ప్రీవియస్గా కూడా మనం 170 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ అది 170 నుంచి 190 దాకా వెళ్ళి మళ్ళీ అదే రీజన్లో ట్రేడ్ అయ్యి మళ్ళీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి
ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే మనకి 200 లెవెల్స్ దాకా సో వెళ్ళే ఛాన్స్ అనమాట. అబ్జర్వ్ చేసి సో హోల్డ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే అప్ టు 200. సో ఇది కూడా బ్రేక్ అయితే 220 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ అయితే మనకి రివర్సల్ అయితే కనిపించింది అనమాట ఎవెంటల్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ టాటా పవర్. సో టాటా పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం 400 నుంచి 410 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే స్టాక్ ఫాల్ అవుతుంది ఆ 450 రీజన్స్ దగ్గర నుంచి. ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ కూడా 400 నుంచి 415 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. పడ్డానికి ట్రై చేస్తుంది. ఒకవేళ వస్తే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోండి. సో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకుని మళ్ళీ 450 to 460 మనకి టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మిడిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్లో హోల్డ్ చేసి రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేయడం కన్నా బెటర్ వెయిట్ ఫర్ ఫాల్ వచ్చిన తర్వాత ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట టాటా పవర్ని. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతున్నారు. సో ఐఆర్ఎఫ్సి ఓఎఫ్ఎస్ తీసుకొస్తుంది. సో ఏదైతే గవర్నమెంట్ స్టేక్ అనేది సెల్ చేస్తుంది. ఒకవేళ స్టేక్ కనుక సెల్ చేస్తే కొంత డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆఫర్ ఫర్ సేల్ అనేది కొంచెం సో లో ప్రైస్ దగ్గర ఆఫర్ చేస్తారనమాట. సో అక్కడ దాకా స్టాక్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఐఆర్ఎఫ్సిలో. ఆల్రెడీ మీరు ప్రాఫిట్స్లో ఉంటే స్లైట్ ప్రాఫిట్స్లో ఉండి షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బుక్ చేసుకొని ఆఫ్టర్ ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ జరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. వాళ్ళు ఎంత స్టేక్ సెల్ చేస్తున్నారు, ఏ ప్రైస్ దగ్గర సెల్ చేస్తున్నారో తెలిస్తే ఆ ప్రైస్ దాకా కూడా మనకి స్టాక్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి. ప్రజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయండి. మీరు మంచి ప్రాఫిట్లో ఉంటే షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఐఆర్ఈడిఏ. సో ఐఆర్ఈడిఏ కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. టెలిగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో మల్టిపుల్ టైమ్స్ మనం 125, 130 లెవెల్స్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఓకే, లేదు అనుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా సో 200, 215 రీజన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయింది. సో లిస్ట్ అయింది 50 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ 200 దాకా వెళ్ళింది. సో హెవీ ఫాల్ తర్వాత కూడా మళ్ళీ కూడా ఏదైతే ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ 200 ఈరోజు కూడా మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి ఫాల్ అనేది అయిందనమాట. ఫ్రెష్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఖచ్చితంగా రిస్క్ అని చెప్పుకోవాలి. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దీనిపైన సస్టైన్ అవ్వనండి. సస్టైన్ అయిన తర్వాత మాత్రమే సో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోండి. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 130, 140, 150 లెవెల్స్ దగ్గర సో స్టాప్ లాసెస్ 180 బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ చేయండి. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 215 ప్రీవియస్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే 200 పైన సస్టైన్ అయితే మాత్రమే, బ్రేక్ అయితే కాదు, 1 డే సస్టైన్ అయితే మాత్రమే తీసుకుంటే అప్పుడు మనం ఫర్దర్గా 215 కానీ 230 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి. అలాగే చాలామంది జొమాటోల గురించి అడుగుతున్నారు. జొమాటో కూడా సో రీసెంట్ ప్రీవియస్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈరోజు 200 బ్రేక్ అయింది. ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనకి 215 నుంచి 220 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇది కూడా అంతే, ప్రీవియస్ హై లెవెల్స్ దగ్గర ఉంది. సో కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసి 1 or 2 days అబ్జర్వ్ చేసి 200 పైన సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సో ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జాక్ట్గా వచ్చింది కదా, ఇది బ్రేక్ అయిపోతే పైకి వెళ్ళిపోతుందని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక పడిపోతే కనుక చాలా టైం పడుతుంది. సో 2-3 months టైం పట్టొచ్చు. అందువల్ల అబ్జర్వ్ చేయండి. 200 పైన ఒక 2-3 days కనుక సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అక్కడి నుంచి మనం సో స్ట్రాంగ్ ర్యాలీ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ 200 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయండి గైస్. సో అలాగే ఎస్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. పర్సనల్గా నేను పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను. 1 or 2 పెన్నీ స్టాక్స్ మాత్రమే మన ఛానల్లో లాస్ట్ 5 yearsగా ఆల్మోస్ట్ 5 years అవుతుంది. సో 5 yearsగా కేవలం మనం 1 or 2 పెన్నీ స్టాక్స్ లైక్ ఏదైతే స్విట్జర్లాండ్ మనం ఆల్మోస్ట్ 10 రూపీస్ దగ్గర చెప్పుకున్నాం. సో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. అలాగే ఇంకో స్టాక్ ట్రైడెంట్ స్టాక్ ఆల్మోస్ట్ 5 to 6 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఆ 2 పెన్నీ స్టాక్స్ తప్పితే మనం ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్ గురించి మన వీడియోస్లో డిస్కస్ చేయం. ఎందుకంటే ఇవి టెక్నికల్స్ అలాగే ఫండమెంటల్స్ రెండు కూడా ఫాలో అవ్వవు, క్యాపిటల్స్ లాస్ అయిపోతుంటారు అనమాట. అందువల్ల పెన్నీ స్టాక్స్లో కొంచెం అవాయిడ్ చేయండి. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే కనుక ప్రజెంట్ అయితే 25, సో 27.5, 30 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే వెయిట్ ఫర్ 20 to 21 రీజన్. ఈ రీజన్ దగ్గరకు వచ్చి ఇక్కడ రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవడం బెటర్. అప్పుడు మనం ఈ రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. లేదా 25 లెవెల్ పైన మన బ్రేక్
అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇది మనకి ఎస్ బ్యాంక్ గురించి అనమాట. సో పెన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్స్ రెడ్యూస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి ఐఎక్స్, జియో ఫైనాన్స్, అలాగే సిడిఎస్ఎల్, సోలారా, అవెంటల్, టాటా పవర్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్ఈడిఏ, జొమాటో, అలాగే సో ఎస్ బ్యాంక్ అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కనుక ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాసెస్లో ఉన్నా లేదా ప్రాఫిట్లో ఉండి ఏ లెవెల్స్ దాకా ఇంకా వెళ్ళొచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక దాంట్లో సో అడగొచ్చు అనమాట, వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.